హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీ క్రియేటివిటీ. ఈరోజు నేను మీకోసం 37 బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తానండి. సైజ్ వచ్చేసి 37 సైజ్ బ్లౌజ్, షోల్డర్ 14, చెస్ట్ 37 అండి, వెస్ట్ 32, బ్లౌజ్ లెంత్ 14, హ్యాండ్ రింగ్ 17, హ్యాండ్ లూజ్ 12, హ్యాండ్ లెంత్ 6.5, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9.5. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 14 ప్లస్ 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మార్జిన్ కోసం. ప్లస్ 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇది 37 సైజ్ బ్లౌజ్ కదా, మనం షోల్డర్ 5.5. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 6 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని, ఇక్కడ 5.5 ఉంది కదా, ఇక్కడ కూడా 5.5 ఉండాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 6. ఇప్పుడు చెస్ట్ 37లో పావు తీసుకోవాలి. పావు అంటే ఇలా టేప్ ఉంటుంది కదా, మీరు ఎట్లైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టేప్ యూజ్ చేయాలండి. నేను ఏంటంటే మీకు తెలియడానికి నేను ఇలా స్కేల్ యూజ్ చేస్తున్నాను. 37లో పావు, ఇదిగోండి 37లో పావు అంటే ఇలా డబల్ ఫోల్డ్ చేసి మరలా ఇలా ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేసి దాన్ని ఆ డబల్ ఫోల్డ్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే ఇంత వస్తుంది, 9.2. ఇదిగోండి ఇక్కడ 9.2. ఇప్పుడు వెస్ట్ లూజ్ 32లో సేమ్ పావు కావాలి కదా మనకి. 32లో ఇలా ఆఫ్ చేసుకొని ఇదిగోండి హాఫ్లో మళ్ళీ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఎంత 8 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 8. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ రింగ్ 17లో మళ్ళీ మనకు హాఫ్ కావాలి, పావు కాదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ నుంచి హాఫ్ కావాలి మనకి. 17లో హాఫ్, 8.5. ఇదిగోండి 8.5 ఇక్కడ రాసిన. ఇప్పుడు ఇక్కడ 6.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత 37 కదా, 37 మనకు పావు ఎంత వచ్చింది 9.2. 9.2 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 9.2 ఇలా డ్రా చేసుకోవాలి. ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఈ సంకరం దగ్గర ఇలా 1.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి సంకరం. ఓకేనా. ఇంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత 32లో పావు 8 దగ్గర 8 ప్లస్ 1 ఇంచ్. ఇక్కడ మనం ఇవి ప్లేట్స్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఈ చెస్ట్ది ఇక్కడ ఉంది కదా పాయింట్, ఈ డాట్ని ఈ మధ్య డాట్కు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ వెస్ట్ దగ్గర ఇదిగోండి ఇలా హాఫ్ చూసుకోవాలి. ఇక్కడికి ఎంత ఉంది 8. ఈ 8లో హాఫ్ 4. ఈ 4లో ఇక్కడ నుండి ఇక్కడ 4 వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ 3, షోల్డరు 3, ఇక్కడ 2.5 ఉంటుంది. 5.5 కదా, ఇది 3, ఇక్కడ 2.5. షోల్డర్ 3, నెక్ 2.5.
ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ నెక్ ఎంత 9.5. 9.5 దగ్గర ఇలా క్రాస్ పెట్టుకోవాలండి. 9.5. ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ కూడా 2.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకున్నాము. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా నెక్ ఇక్కడ నుండి కొంచెం పావు ఇంచ్ అంతా ఇలా తీసుకొని ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇలా పావు ఇంచే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఇది 37 సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఇక్కడ నెక్ దగ్గర కొంచెం బ్రాడ్ తీసుకుంటేనే కొంచెం షేపు మంచిగా ఉంటుంది వెనక రౌండ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పావించు, ఇక్కడ 2.5 ఇక్కడ పావించు తీసుకొని నెక్ డీప్ కోసం, నెక్ కొంచెం డీప్ కావాలని అంటారు, అన్నప్పుడు మనం పావించు ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ కూడా 14 ప్లస్ 30 ఇంచు, ఇక్కడ 5.5, ఇక్కడ 6. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.2, ఇక్కడ 1.5 ఎక్స్ట్రా. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఎంత తీసుకున్నాం మనం? 1 ప్లస్ 1.5 మనం క్లాత్ మీద ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకొని డ్రా చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అందుకనే నేను ఇది ఎలా ఉందో అలానే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్, సారీ 1.5, ఇక్కడ 1.5. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3, ఇది 2.5, ఇది 3, షోల్డర్ 3, నెక్ 2.5. మనకు ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి, ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకు 2 మైనస్ చేసుకోవాలి. క్లాత్ మీద మనము 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మైనస్. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7, ఫ్రంట్ నెక్ 7 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ 2.5 కదా, ఇక్కడ కూడా 2.5. ఈ రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సంకరం దగ్గర ఈ పార్ట్ ఉంది కదా, కార్నరు ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచు, 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఓకేనా? ఇప్పుడు ఇది 2 మైనస్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో నుండి ఇలా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో డాట్ పెట్టుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా డాట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాటు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలానే ఇప్పుడు ఈ డాటు జాయిన్ చేసుకోవాలి.
ఇది షేప్. ఇది మనం మైనస్ చేసినామండి, ఎందుకంటే మెయిన్ క్లాత్ మీద 2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి, బ్యాక్ పార్ట్ పెట్టి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకుంటాం కదా, అందుకని ఈ 2 ఇంచ్ మనము మైనస్ చేసినాం. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ప్లేట్స్, ఇది మీడియల్ కదా, ఇక్కడ నుండి 2.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో 4.5 వచ్చిందండి. 4.5లో హాఫ్ ఈ రెండింటి మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ పావించు మనకు స్టిచ్చింగ్లో పోతుంది, అందుకని మనం ఇక్కడ పావించు కిందికి దింపుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుండి 2 ఇంచ్, ఇక్కడ పావించు, ఇక్కడ పావించు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా పావించు, ఇక్కడ నుంచి కూడా పావించు. రెండు ఏళ్ళంతా గ్యాప్ రావాలి, అట్లీస్ట్ 2 ఇంచ్ అంతా గ్యాప్ రావాలి. 2 ఓకేనా? ఇలా అయితే షేపు పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5. హ్యాండ్ లెంత్ 6.5 ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు హ్యాండ్ రింగ్ 17 వచ్చింది. 17లో హాఫ్ ఎంత వచ్చింది మనకి? 8.5. 8.5లో 1 ఇంచ్ మైనస్ చేయాలి, 7.5. ఇప్పుడు మనం ఇక్కడ నుండి 7.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున 3.5. ఇది 37 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత? 7.5. ఇక్కడ పైన 7.5 తీసుకున్నాం, ఇక్కడ 3.5 తీసుకున్నాము, మనకు 8.5 రావాలి. హ్యాండ్ రింగ్ వచ్చేసి 17లో హాఫ్ 8.5, మనకి ఇప్పుడు 8.5 రావాలి. ఇక్కడ ఇదిగోండి వచ్చిందిగా, ఇగో డాట్ కరెక్ట్గా ఇక్కడ పెట్టినాం, 8.5 దగ్గర వచ్చింది. ఓకేనా? ఇక్కడ నుండి ఒక 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇది ఇప్పుడు హ్యాండ్ లూజు 12 అంటే అందులో హాఫ్ 6. ఇప్పుడు ఈ 6 ఇది 2 ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మార్జిన్ కావాలి, ఖర్చు కోసం 1.5, ఇక్కడ కూడా 1.5. ఇప్పుడు ఇక్కడ 1.5 దగ్గర వదిలేసి ఈ పాయింట్ ఇలా పట్టుకొని ఈ మధ్యలో ఇలా డాట్ పెట్టుకొని ఇక్కడ నుండి 30 ఇంచ్ దగ్గర ఇందులోకి కలిపేసేయాలి. ఇలా షేప్ పట్టీకి 3.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉంది? బ్యాక్ పార్ట్ 10.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా, ఇటువైపున కూడా 3 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 3 తీసుకోవాలి. ఇలా షేప్ రావాలండి, కొంచెం ఇలా షేప్. ఇప్పుడు 3.5, ఈ పక్క 3. ఇది మనం నడుముది ఎంత ఉందో 32లో మనము 8 కదా, 8 ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 1.5
టోటల్ 10.5 అయింది. ఇక్కడ కూడా 10.5 తీసుకున్నాం. ఇక్కడ 3.5, ఈ వైపున 3. ఇలా కొంచెం అంతా క్రాస్ ఇలా తీయాలి షేప్. ఓకేనా ఫ్రెండ్స్, 37 సైజు వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. మీరు ఈ మోడల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.